లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. వెనక్కి వెళ్ళిపోవటం, వెనక్కి తిరిగిపోవటం అంటే గోయింగ్ బ్యాక్ టు ద పాస్ట్. ఒక బ్యాక్ స్లైడర్లో ఉన్న ఇంకో లక్షణం, ఇంకో క్యారెక్టరిస్టిక్ ఏంటిదంటే హీ గోస్ బ్యాక్ టు హిస్ పాస్ట్. మళ్ళీ అదే బాగుందిలే, అదే సంతోషంలే. అదే విధంగా చూసినట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 4వ వచనం. వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనెను. ఐగుప్తునికి తిరిగి వెళ్దాం. మనందరికీ తెలిసింది, ఇశ్రాయేలీయులు సన్గుతారు, గొనుగుతారు. ఆఖరికి ఏమంటారంటే మనలో ఒకరిని నాయకునిగా నిర్మించుకొని ఐగుప్తుకి తిరిగి వెళ్దాం. అంటే దే వాంటెడ్ టు గో బ్యాక్ టు ద పాస్ట్. అంత ఘోరమైన స్థితిలో నుండి దేవుడు వారిని విడిపిస్తే మళ్ళీ ఏమంటున్నారండి, మళ్ళీ వెళ్ళిపోదాం, అదే బాగుంది. ఎందుకు? అక్కడ దోసకాయలు, అక్కడ చేపలు, అంటే కేవలం శారీరకమైన తలంపులే. శారీరకం అంటే ఎంత వాక్యం పౌలు అంటాడు కదా, వారి కడుపే వారి దేవుడు. కేవలం శారీరక సంబంధమైన వాటి గురించి ఆత్మీయ ఆశీర్వాదాలు అనేక మంది కోల్పోతూ ఉంటామండి. ఇప్పుడు మన శారీరకంగా మనకు వచ్చే భావోద్వేగాలు, ఎమోషన్స్, శారీరకంగా వచ్చే తలంపులు, ఫీలింగ్స్, అవన్నీ వాటినే అనుసరిస్తూ ఉంటాం. కానీ ఎంతసేపు మన భావోద్వేగాల ద్వారానే మనం నడుస్తూ ఉంటాం. కానీ ఇది నేను కొంచెం భరించుకుంటే, ఇది నేను కొంచెం ఓర్చుకుంటే దేవుడు నాకు ఉన్నతమైనది, శ్రేష్టమైనది, లేకపోతే గొప్పది దయచేస్తాడు, ఐ విల్ హోల్డ్ ఆన్ టు దిస్ అని చెప్పరు. కానీ కొద్దిగా కష్టం రాగానే, కొద్దిగా పోరాటంగా ఉండగానే, కొద్దిగా అర్థం కాని పరిస్థితి రాగానే ఆ లైఫే బాగుంది కదా, దేవుడు లేని, లేకపోతే దేవుడిని ఇంకా తెలుసుకోలేదు, నేను ఇంకా లోకంలో ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాను కదా, ఎంతో సంతోషంగా ఉన్నాను కదా, ఈ కష్టాలని లేవు కదా, ఇవన్నీ ఇబ్బందులు లేవు కదా అని అనుకుంటూ ఉంటారండి. మీరు అనుకుంటున్నారు అలాగా? మళ్ళీ ఐ విష్ ఐ కెన్ గో బ్యాక్ టు ద పాస్ట్ అని చెప్తున్నారా? మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిపోతే బాగుండు. దేవుడు ఎప్పుడు నువ్వు ముందుకు పరిగెత్తు అని చెప్తుంటే అపవాది ఎప్పుడు ఏం చెప్తాడంటే, అది బాగుండింది కదా, గతంలో అది జరిగింది, అది బాగుండింది కదా, లేకపోతే ఆ సంబంధం బాగుండింది కదా, నీ భర్త నేను బాధపడుతున్నా, నువ్వు ప్రేమించిన ఆ వ్యక్తే బాగున్నాడు కదా, నీ భర్తను వదిలివేసి అని ఇటువంటి తలంపులు పెడుతున్నాడా మీ హృదయంలో, మీ మనసులో? దేవుడు అంటున్నాడు, డోంట్ గో బ్యాక్ టు ద పాస్ట్. మరి ముఖ్యంగా యవనస్తులకి చెప్తున్నాను ఏంటిదంటే, యవనస్తులు ఒకసారి దేవుని ప్రేమను రుచి చూచి పాతవన్నీ వదిలివేసి ముందుకు వెళ్తున్నారు, బాగానే ఉంది. కానీ మళ్ళీ పాత స్నేహాలు, పాత సంబంధాలు, పాత పాపాలు, పాత క్రియలు, పాత స్థలాలు ఉంటాయి కదా కొన్ని, మీరు తిరిగినవి, దేవునికి ఇష్టం లేనివి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నారా? దేవుడు అంటున్నాడు, అ బ్యాక్ స్లైడర్ ఆల్వేస్ వాంట్స్ టు గో బ్యాక్ టు హిస్ పాస్ట్. ఇంకొక అతను ఏమన్నాడంటే, ఒక సేవకుడు ఏమన్నాడంటే, ఐ వుడ్ రాదర్ బీ పువర్ విత్ జీసస్ దెన్ బీయింగ్ రిచ్ వితౌట్ హిమ్ అని చెప్పగలుగుతున్నారండి. దేవునితో, యేసు ప్రభుతోటి నేను ఒక దీనుడిగా, లేకపోతే ఒక దరిద్రంలో ఉన్న వ్యక్తిగా అయినా ఉంటాను, కానీ ఆయన లేకుండా నేను గొప్ప ధనవంతుడిగా ఉండి ఏం లాభం? అంతే కదా. ఆయన లేకుండా మనం అన్నీ సంపాదించుకుని, ఆయన లేకుండా మనం ఎన్ని పొందుకున్నా వ్యర్థమే కదండి. ఒక సామెతలు 26వ అధ్యాయము 11వ వచనంలో ఎలాగుంటుందంటే, ఒక కుక్క దాని వాంతికి తిరిగి వెళ్తుందంట. ఒక కుక్క అది వాంతి చేసిందే తిరిగి నాకుతుంది. గమనించారు ఎప్పుడైనా? దేవుడు అట్లా చూస్తాడంట మనల్ని. తిరిగి వెళ్తే, తిరిగి పాప జీవితం, తిరిగి పాత స్థితికి వెళ్తే, ఏంటి నువ్వు అసలు కుక్కలాగా ఏంటి తిరిగి నీచమైనది, అది అసహ్యమైన వాటికి మరీ తిరిగి వెళ్తున్నావు. వై డు యు గో బ్యాక్? దట్స్ డర్ట్. అది మొత్తం మాలిన్యము. ఇట్స్ లైక్ వామిట్, కక్కిన స్థితి. అది చాలా నీచమైన స్థితి. అది మంచిగా అనిపించవచ్చేమో నీకు, బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఐ హ్యావ్ ఫర్ యూ. దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ కీప్ లుకింగ్ బ్యాక్ యూ కెన్ నాట్ మూవ్ ఫార్వర్డ్. మీరు ప్రయత్నించి చూడండి. మీరు వెనకాల చూస్తూ ముందుకు నడవడానికి ప్రయత్నించండి. 2-3 అడుగులు వేస్తారేమో, కానీ 4వ అడుగుకి ఏదో గుద్దుకొని పడిపోతారు, అంతే కదా. హౌ కెన్ యూ గో ఫార్వర్డ్ ఇఫ్ యూ కీప్ లుకింగ్ బ్యాక్? ముందుకు వెళ్తా అంటూ వెనకాలకి చూస్తూ ఉంటే ఎలాగెళ్తామండి?
దేవుడు అంటున్నాడు యూ కెన్ నాట్ ఈదర్ చూస్ దిస్ ఆర్ దాట్. అంటే ముందైనా చూడు లేకపోతే వెనకైనా చూడు, కానీ మధ్యలో వెనక చూస్తూ నేను ముందుకు వెళ్తాను, వెనక చూస్తూ నేను సాధిస్తాను, వెనక చూస్తూ నేను జీవితంలో గొప్పదానిగా అవుతానంటే ఇట్స్ ఇంపాసిబుల్, అది అసాధ్యం. దేవుడు అంటున్నాడు లుక్ ఫార్వర్డ్, కీప్ లుకింగ్ ఫార్వర్డ్. ముందు చూస్తున్నాడు, వెనక కక్కిన స్థితికి వెళ్ళకు, వెనక స్నేహాలకి వెళ్ళకు, కక్కిన వదిలివేసిన పాపపు స్నేహాలు, సంబంధాలు, ఆ రిలేషన్షిప్స్ లేకపోతే ఆ అలవాట్లకి మళ్ళీ వెళ్ళకు. డోంట్ గో బ్యాక్. చాలాసార్లు మన జీవితంలో మనం ఎందుకు వెనక తిరుగుతూ ఉంటామంటే ఇప్పుడున్న ఫ్రస్ట్రేషన్, ఇప్పుడున్న అయోమయ పరిస్థితి, ఇప్పుడున్న ఆందోళన పరిస్థితి, ఇప్పుడున్న కన్ఫ్యూజన్స్ బట్టి మనము వీ కెనాట్ జడ్జ్ ఎవ్రీబడి లైక్ వాళ్ళు వెనక వెళ్ళిపోయారే, వాళ్ళు పాత జీవితానికి వెళ్ళిపోయారని మనం కంపేర్ చేయలేం. కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాలు బట్టి కొంతమంది వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఆ సందర్భంలో మీరున్నారేమో గమనించండి. మీరు అనుకుంటుండొచ్చు ఈ ఫ్రస్ట్రేషన్, ఈ కన్ఫ్యూజన్, ఈ అయోమయ పరిస్థితి, ఈ దిక్కులేని పరిస్థితి, దీనికంటే అదే మేలు కదా అని అంటుంటే దేవుడు అంటున్నాడు యూ జస్ట్ హోల్డ్ ఆన్. నువ్వు కేవలం నిలిచి ఉండు, లేకపోతే యూ కీప్ బీ స్టిల్ అండ్ నో దట్ ఐమ్ గాడ్. నిలిచి ఉండి చూడు నేనే దేవుడని, మౌనంగా ఉండి నా రక్షణ పొందుకో. ఇన్ క్వైట్నెస్ అండ్ ట్రస్ట్ ఇస్ సాల్వేషన్ అని వాక్యం చెప్తుంది కదండి. మౌనంగా ఉండి నమ్ము. ఈ ఫ్రస్ట్రేషన్లో, ఈ అయోమయ పరిస్థితిలో కూడా మళ్ళీ వెనక జీవితము అని చూడకుండా జస్ట్ ట్రస్ట్ మీ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఈ సమయంలో, ఈ పరిస్థితిలో నన్ను నమ్ము. జస్ట్ హోల్డ్ ఆన్ టు మీ. నన్ను గట్టి పట్టుకో, నన్ను విడవద్దు, మళ్ళీ వెనక వెళ్ళొద్దు. నువ్వు నన్ను గట్టి పట్టుకునేలా నేనే నా సొంత చేతులతో నిన్ను నడిపిస్తాను. నేనే నా సొంత చేతులతో నీ హస్తాన్ని పట్టుకొని ఒక అడుగు తర్వాత ఒక అడుగు, ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టుకి ఉన్నత స్థితిలోకి నేను నడిపిస్తాను. ఇట్స్ వెరీ ఈజీ టు లుక్ బ్యాక్ అండి. ఎవరైనా వెనక్కి తిరిగి చూడొచ్చు, ఎవరైనా వెనుక మళ్ళీ పాత జీవితంకి వెళ్ళొచ్చు. కానీ కష్టమైన ఈ జీవితంలో, కష్టంగా ఉన్న ఈ సమయంలో ముందుకు వెళ్ళడం అనేది టేక్స్ రియల్ కరేజ్. నిజంగా ధైర్యం, నిజంగా ఛాలెంజ్, ఒక సవాల్కరంగా ఉంటుంది. మీరు వాట్ డూ యూ చూస్, ఈజీ ఆర్ హార్డ్? దేవుని పద్ధతి ఎప్పుడు హార్డే అండి. దేవుని పద్ధతి ఎప్పుడు ఈజీ కాదు. దేవుని పద్ధతి ఎప్పుడు సులువైంది కాదు. దేవుడు ఎప్పుడు మనల్ని కష్టమైనది చేయమంటాడు, ఎందుకంటే దానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని. ఈరోజు గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు చూస్ ద హార్డ్ వే. వెనక తిరగడం ఈజీయే, కానీ ముందు చూసినాడు, నన్ను పట్టుకున్నాడు. హోల్డ్ ఆన్ టు మీ. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుల దేవా, మీకే స్తుతులు, మీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మాతో సూటిగా తేటగా మాట్లాడేదేవా, నీకే వందనాలయ్యా. ఇదిగోనయ్యా, తిరగబడిన స్థితిలో, వెనక జారిపోయిన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో, అడుగంటిపోయిన స్థితిలో ఉన్నాం. మమ్మల్ని ఒక్కసారి చూడండి అయ్యా. మా సొంత మార్గాల్లో, మా సొంత క్రియల్లో, మా సొంత పనిలో ఉంటూ దేవా నిన్ను నిర్లక్ష్యం చేస్తామయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా. అవునయ్యా, కొద్ది కొద్దిగా రోజు రోజుకి మీ దగ్గర నుండి దూరంగానే వెళ్ళిపోతున్నాం, కానీ మా హృదయం మీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతుంది. కానీ దేవా, అందుకనే అయ్యా ఇంత అయోమయం, అందుకనే ఇంత కలవరం, అందుకనే ఇంత ఫ్రస్ట్రేషన్స్. దేవా, నిన్ను నమ్మితే ఎంత సమాధానమయ్యా. మౌనంగా ఉండమన్నావు కదయ్యా, మౌనంగా ఉండి బిలీవ్ అండ్ రిసీవ్ మై సాల్వేషన్ అన్నావు కదయ్యా. ఊరుకోండి నా రక్షణ పొందుకోండి అన్నావు కదయ్యా. దేవా, ఇక్కడున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి. ఒకవేళ అటువంటి తిరుగుబాటు స్వభావంతో ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడే మీరే దర్శించండి అయ్యా. ఇదిగోనయ్యా, ఎవరైతే తిరిగి వస్తారో వాళ్ళని ఏమాత్రం త్రోసివేసే దేవుడు కాదు కదయ్యా. నువ్వు దినమెల్లా నీ చేతులు చాచి మా కోసము తండ్రి ఏడుస్తూ, తండ్రి ఎప్పుడు వస్తామా అని వెతుకుతూ నువ్వు వేచి ఉంటున్నావు కదయ్యా. దేవా, ఇదిగోనయ్యా, వే కమింగ్ టు యూ. పరమ తండ్రి, నీ దగ్గరికి తిరిగి వస్తున్నామయ్యా. ఇదిగోనయ్యా నా పాపం, ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను క్షమించండి అయ్యా. నన్ను కడిగి పరిశుద్ధపరచండి అయ్యా. నీ రక్తాన్ని ప్రోక్షించి యేసు ప్రభువా, నీ శ్రేష్టమైన, అమూల్యమైన, పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షిస్తే నేను పరిశుద్ధంగా మార్చబడతాను కదయ్యా. మీరే మీ రక్తాన్ని ప్రోక్షించండి, నా ప్రతి పాపాన్ని తుడిచివేసేయండి. ఇంకెప్పుడు దిగజారిపోయిన స్థితిలోకి, అడుగంటిపోయిన స్థితిలోకి
వెనక తీసిన స్థితిలోకి వెళ్ళకుండా నాకు సహాయం చేయండి అయ్యా. ఆతురతతో, యథార్థతో, ప్యాషనెట్గా తండ్రి, విధేయతో నిన్ను సేవించేవారుగా, ప్రేమ ద్వారా ఏదైనా సాధ్యం కదయ్యా. ప్రేమ ఉంటే విధేయత కలిగి ఉంటాం కదయ్యా. ప్రేమ ఉంటే ఆతురత, ఆశ కలిగి ఉంటాం కదయ్యా. ప్రేమ ఉంటే తండ్రి ఓర్చుకుంటాం, సహించుకుంటాం కదయ్యా. ప్రేమ ఉంటే యథార్థంగా ఉంటాం కదయ్యా. నిన్ను ప్రేమించే హృదయం దయచేయండి అయ్యా. ఇంకేం అడగట్లేదు, ప్రేమించే హృదయం దయచేయండి. నిన్ను ప్రేమిస్తే మేము ఎందుకు వెనక తిరుగుతామయ్యా? నిన్ను ప్రేమిస్తే మేము ఎందుకు మళ్ళీ తిరిగి పాత జీవితం చూస్తామయ్యా? ప్రేమించే హృదయాన్ని దయచేయండి. నువ్వు నూతన హృదయాన్ని ఇస్తానన్నావు కదయ్యా నీ వాక్యంలో. గివ్ మీ న్యూ హార్ట్ లార్డ్, న్యూ హార్ట్ లార్డ్. మాంసపు హృదయాన్ని దయచేయండి, నూతన హృదయాన్ని దయచేయండి. నేను వెంబడించే జీవితం దయచేయండి. ఇప్పుడే తండ్రి ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరి జీవితంలో మీరు మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించండి. ఇంకా చాలయ్యా, నేను దుఃఖపెట్టిన దినాలు చాలు, బాధ పెట్టిన కార్యాలు చాలయ్యా. ఇది మొదలుకొని నిన్నే సేవించడానికి, ఇది మొదలుకొని నిన్నే మహిమపరచడానికి, ఇది మొదలుకొని తండ్రి నీ కొరికే జీవించడానికి, నిన్నే సంతోషపెట్టడానికి సాయం చేయండి. నీలోనే మాకు క్షేమము, మా సొంతవైతే మాకు శాపమయ్యా. మా తోడుండి మీ సహాయాన్ని, మీ కాపుదల, మీ నడిపింపు, మీ ఆత్మ ప్రేరేపణ మా అందరికీ దయచేయమని అడుగుతున్నానయ్యా. ప్రభు యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్.